రాష్ట్రాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సుమారు 1.2 కోట్ల మంది ఉపాధి కూలీలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రీమియం చెల్లింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4,31,886 జాబ్ కార్డుల పరిధిలో ఉన్న 4,88,783 మందికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు చెప్పారు. కూలీల వివరాలతో కూడిన జాబితాలు ఆయా గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల బ్యాంకులో నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలోని ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా చేయించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీలు చనిపోయినప్పుడు వారికి బీమా లేకపోవడంతో ఆ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సాయం అందని పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 1.2 కోట్ల మంది ఉపాధి కూలీలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, శాస్త్రీయ స్వస్థ బీమా యోజన కిందకు తీసుకురావాలని నిర్ణయించారని పీడీ చెప్పారు. దీనికి సంబంధించిన విధి విధానాలు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజల సారథ్యంలో రూపొందిస్తున్నారు. మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లను సన్నద్ధం చేస్తున్నామని సుధాకర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనం కూడా గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ఏడాది ఇంతవరకు 3,34,134 కుటుంబాలకు పని కల్పించామని పథక సంచాలకులు సుధాకర్ రావు స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వేతనదారులందరికీ కూడా ఇన్సూరెన్స్ లేకపోవడం అన్నది ప్రభుత్వం గమనించింది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వేతనదారులందరూ కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ని వీళ్ళకందరికీ వర్తింపజేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే 2 ప్రధానమైనటువంటి స్కీమ్స్ తాలూకా ఎన్రోల్మెంట్ ఫామ్స్, కన్సెంట్ ఫామ్స్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు మాకు తగ్గ ఆదేశాలు కూడా దీని మీద ఇవ్వడం జరిగింది. మనకి జిల్లాలో 4,31,000 జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ జాబ్ కార్డులు అన్నిటిల్లో 7,44,000 మంది వేతనదారులు ఉన్నారు. సో వీరందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ సదుపాయం అన్నది కల్పించాలని, మరి దురదృష్టవశాత్తు ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ జరిగినట్టయితే ఆ కుటుంబానికి సాంత్వన కల్పించాలి. యాక్సిడెంట్లు గురైన వాళ్ళు కానీ లేదా మరణించిన వాళ్ళు కానీ వారైతే మరి ఈ కుటుంబం ఏమవుతుందన్నది వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ మనతో పాటు జీవిస్తున్నటువంటి వేతనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు మనం కల్పించినట్టయితే ఆ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్లు గురి కావడం కానీ మరణించడం కానీ జరిగినటువంటి ఆ శోకం నుంచి వీళ్ళు కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి హామీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఎర్నింగ్ మెంబర్సే, సంపాదన పరులే. వారు అలాంటి సంపాదన పరులు మరి పనికి వెళ్లకుండా అంగవైకల్యం జరగడం కానీ, యాక్సిడెంట్ల వల్ల లేదా చనిపోవడం వల్ల అయితే ఆ కుటుంబం అంతా నిరాధారం అవుతుంది.